ఇది ఎప్పుడైనా తిన్నారా? ఈ వెరైటీ ఎగ్ కర్రీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓ మిక్సీ జార్లోకి ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, కారం వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకొని ఒక బౌల్లోకి 5-6 ఎగ్స్ వేసుకొని చిటికెడు చిటికెడు ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని చిట్టి చిట్టి ఆమ్లెట్ల కింద వేసేసుకోవాలి. ఈ ప్యాన్లో ఉంటే సరే, లేదంటే మామూలు ప్యాన్లో కూడా వేసేసుకోవచ్చు. అన్ని ఆమ్లెట్లు వేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర ఫ్రై చేసుకొని అందులోకి ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసేసి పచ్చివాసన పోయి నూనె చిమ్మే వరకు ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసేసి అది కూడా పచ్చివాసన పోయిందాక ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మిక్స్ చేసుకొని చిన్న ఉసిరికాయ చింతపండు పులుసు వేసుకొని ఒక్క విజిల్ ఉడికించిన మునక్కాయ ముక్కలు వాటర్తో సహా వేసేసి దానిపైన చిట్టి చిట్టి ఆమ్లెట్లు అన్నీ వేసేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకొని కొత్తిమీర వేసేసుకుంటే టేస్టీగా ఉండే కర్రీ రెడీ అండి.